నమస్తే. 2024 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఫిబ్రవరి మాసంలో కొన్ని విషయాల్లో అనుకూలతలు చక్కగా ఉన్నాయన్నమాట. కొన్ని విషయాలు అంటే చాలా వరకు హయ్యర్ స్టడీస్కి బయటికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు కానీ, లేకపోతే ఉద్యోగాల కోసము బయటకు వెళ్ళి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు, వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంది. తర్వాత ఏదైనా ఫిక్స్డ్ అసెట్ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి పాజిటివ్గా ఉంది. సంతానం కోరుకునే దంపతులకి కొంత అనుకూలత అయితే కనిపిస్తుంది. ఈ అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంది సింహరాశి వారికి. మరి ముఖ్యంగా సింహరాశి వాళ్ళు నెగిటివ్ విషయాలు ఏంటి ఈ మాసంలో అంటే కుటుంబ కలహాలు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చాలా వరకు మిస్అండర్స్టాండింగ్స్ కానీ, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ లేవనుకోండి, ఒక రకమైన చిరాకు, ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల, ఒక డిస్కషన్ వల్ల వచ్చే నెగిటివిటీ ఇన్ ద మైండ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా మిగతా అన్ని విషయాల్లో కూడా పాజిటివ్గానే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి పాజిటివిటీ అయితే చక్కగా ఉంది. ఎవరైతే జాబ్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి 1st and 2nd వీక్స్ ఆల్మోస్ట్ మీకు చాలా పాజిటివ్ ఉన్నాయండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు మంచి సత్ఫలితాలు ఇస్తాయి. అలాగే స్థిరాస్తి ఏదైనా కొనుక్కోవాలనుకున్న నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు, వీటన్నిటికీ కూడా ఎప్పుడు ఫిబ్రవరి 1st and 2nd వీక్స్ అన్నవి పాజిటివిటీ అయితే మనకి కనిపిస్తుంది. ఇక 3rd, 4th వీక్స్లో ఫిబ్రవరిలో కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఏ విషయాలు? రిలేషన్స్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత జాబ్స్ ఏదైనా మనం అప్లై చేసి కొంచెం డిలే అవుతున్న 3rd and 4th వీక్స్లో దాని గురించి కూడా అంత ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. తర్వాత అనారోగ్య సూచనలు అయితే చాలా తక్కువగా ఉంటాయి ఈ మాసంలో. అనారోగ్య సూచనలు అయితే ఎక్కువగా కనిపించట్లేదు. ఆల్మోస్ట్ ఆరోగ్య విషయాలన్నీ కూడా చక్కగానే సింహరాశి వారికి ఈ మాసంలో ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇక పెళ్లి కాని యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వివాహ ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి సింహరాశి వారికి ఈ మాసంలో. కానీ ఓవరాల్గా అవుట్పుట్ అయితే చక్కగా ఉంది. కాకపోతే ఏదో ఈ వీక్లో సంబంధం వచ్చేస్తుంది, ఖాయమైపోతుంది అనుకుంటాం కదా, అది కొంచెం పోస్ట్పోన్ అవ్వచ్చు. నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ అవ్వచ్చు. కానీ మ్యారేజ్ అలయన్స్ కానీ, ఫిక్స్డ్ అసెట్ ఏదైనా కొనుక్కోవాలనుకున్న, ఓన్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్న ఈ విషయాల్లో ఈ మంత్ అనేది పాజిటివిటీ అనేది చక్కగా ఉంది. ఆ విషయాల్లో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ కేర్ తీసుకోవాల్సింది ఏంటి, కొంచెం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, తర్వాత మ్యారేజ్ అలయన్స్ ఈ వీక్లో చెప్పేస్తాం గుడ్ న్యూస్ అంటారు, అది నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ అవ్వచ్చు. అలాంటి విషయాలు. అండ్ ఇంకా ఏంటి అంటే బిజినెస్ ఏదైనా చేస్తున్న వాళ్ళకి బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో కొంచెం డిలే ఉంటుంది. పార్ట్నర్షిప్ విషయంలో బిజినెస్ పార్ట్నర్స్తో కొన్ని మనస్పర్ధలు ఉండొచ్చు, లాభాల విషయంలో కొద్దిగా డిలేనెస్ ఉండొచ్చు, ఇలాంటి విషయాలు. ఇంకా లైఫ్ పార్ట్నర్ విషయంలో కొన్ని ఎక్స్ప్రెస్ కాకపోవచ్చు, మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ అన్ని విషయాలు కూడా ఓపెన్ అప్ అవ్వకపోవచ్చు ఈ మంత్లో. అంటే ఏదో దాస్తున్నారు మన దగ్గర ఇల్లు అని అనిపించే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఇంకా ప్రేమ గురించి చెప్పాలి, లవ్ గురించి చెప్పాలి అంటే లవ్ రిలేషన్స్ అన్నవి ఈ మంత్లో ఓవరాల్గా బాగానే ఉంటాయండి. కాకపోతే కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్స్ పెరుగుతాయి. లవర్స్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది కాబట్టి ఆ గ్యాప్ రాకుండా చూసుకోండి. ఇక స్పెక్యులేషన్ బిజినెస్ అయితే ఫిబ్రవరి 4 వీక్స్ కూడా పాజిటివ్గా ఉంది. కాబట్టి స్పెక్యులేషన్ వ్యాపారానికి అనుకూలంగానే ఉంది. అలాగే న్యూ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే పార్ట్నర్షిప్ కానీ ఇండివిజువల్ కానీ ఒకసారి ఆలోచించండి. ఈ మంత్లో ఇమ్మీడియట్గా కాకుండా కొన్ని వస్తుంటాయి, మీకు బ్రేక్స్ హడల్స్ వస్తుంటాయి, చూసి జాగ్రత్తగా స్టెప్ వేయండి. ఇంకా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ఫలితాలు వర్తిస్తాయి. ఇంకా ఓవరాల్గా రైతులకు చాలా బాగుంటుందండి ఈ మంత్లో. కానీ కొన్ని విషయాల్లో సో ఇందాక చెప్పాను, భార్యాభర్తల విషయాలు కానీ, రిలేషన్స్ కానీ, ఈ విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రైతులకు, బిజినెస్ పీపుల్కి అండ్ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద సింహరాశి వారికి కొన్ని విషయాల్లో పాజిటివిటీ కనిపిస్తోంది. చక్కగా పెళ్లి కాని యువకుల విషయంలో అంటే సంబంధం అనేది ఖాయమవుతుంది. బట్ వాళ్ళు ఏ విషయమో ఈ 4 వీక్స్లో మీకు తొందరగా న్యూస్ పాజిటివ్గా చెప్పరనమాట. నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ పాజిటివ్ రావచ్చు. అంటే మనం ఈ మంత్లో పెళ్లి చూపులు చూసినవి, లేకపోతే ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్నది, ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్స్లో రిజల్ట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లేదు కొంతమందికి ఫిబ్రవరి 1st and 2nd వీక్స్లో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ
ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే కొంచెం హనుమాన్ ఆరాధన చేస్తే మంచిది. హనుమాన్ చాలీసా పఠించుకోవడము, దాంతోపాటు శివ పంచాక్షరి మంత్రాన్ని, హనుమాన్ చాలీసా ఒకటి సాటర్డే రోజు, ఇంకా శివ పంచాక్షరి మంత్రాన్ని మండే రోజు పఠించడం వల్ల చాలా వరకు ఏదైనా అబ్స్ట్రక్షన్స్ ఉంటే చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా అన్ని ఫీల్డ్స్ చెప్పాను, ఆల్మోస్ట్ పొలిటికల్ ఫీల్డ్ వాళ్ళకి కూడా సేమ్ ఫలితాలు. ఓవరాల్గా పాజిటివ్గా ఉంది. దైవబలం ఎక్కువ ఉంది సింహరాశి వారికి. మాసంలో స్పిరిచువల్ స్ట్రెంగ్త్ చక్కగా ఉంది. అంటే సక్సెస్ అనేది కంపల్సరీ ఖాయంగా వస్తుంది, గ్యారంటీ సక్సెస్. కానీ రిజల్ట్స్ అన్వయించుకోవడంలో ఈ మంత్స్లో కొన్ని మ్యారేజ్ అలయన్స్ కానీ ఆర్ జాబ్ సర్చింగ్స్లో ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్ ఉంది, థర్డ్ అండ్ ఫోర్త్ వీక్స్ మళ్ళీ డిలే ఉంది. అలా కొన్ని ఫలితాలు అనేవి మనకి మారుతూ ఉన్నాయి. అండ్ ఫ్యామిలీలో కొంచెం పీస్ డిస్టర్బ్ అవుతుంది. లైఫ్ పార్ట్నర్ విషయంలో ఈజ్ నాట్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఇన్ దిస్ మంత్ అని ఒకటి చెప్పుకున్నాం. అండ్ లవర్స్ విషయంలో సేమ్ పాయింట్ చెప్పుకున్నాం. ఇవన్నమాట. ఇక విద్యార్థుల విషయానికి వస్తే అధికంగా శ్రద్ధ వహించాలి, కానీ హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి దానికైతే పాజిటివ్గా ఉంది. ఓకే, డేట్స్ వైజ్ చూద్దామా. ఫిబ్రవరి మంత్లో ఇంకా ఫిబ్రవరి 1st, 2nd, 3rd, 4th, 5, 6, 7, 8 అంటే ఆల్మోస్ట్ 8th వరకు, ఫిబ్రవరి 1st నుంచి 8th వరకు ఉండే డేట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ డిసిషన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయి. కమ్యూనికేషన్ విత్ యువర్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్, నైబర్స్ వీళ్ళందరితో కూడా పాజిటివ్ ఉంది. తర్వాత ఏదైనా ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలి అంటే ఫిబ్రవరి 1st వీక్ ఈజ్ వెరీ పాజిటివ్. ఓకే, ఫిక్స్డ్ అసెట్ ఏదైనా కొనాలి, గృహ నిర్మాణం చేయాలంటే, సంతాన విషయాల పట్ల తీసుకునే నిర్ణయాలు కూడా బాగున్నాయి. ఇంకొక పాయింట్ ఏంటి సింహరాశి వారికి, నూతనంగా వివాహమైన వాళ్ళు ఎవరైనా అంటే చిల్డ్రన్ గురించి ప్లాన్ చేస్తే తొందరగా ప్లాన్ చేయండి, లేకపోతే ప్రాసెస్ ఎవ్రీథింగ్ డిలే అయిపోతుంది. అలాగా అంటే రీజన్ ఏమి ఉండదు, హెల్త్ అబ్స్ట్రక్షన్ కానీ అంత పెద్దగా ఏం లేదు, కానీ ప్రాసెస్ డిలే అయిపోవచ్చు. కాబట్టి తొందరగా ప్లాన్ చేసుకోండి. సంతాన విషయాలు అండ్ ఆల్రెడీ పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క స్టడీస్ కానీ, ఫ్యూచర్ ఆర్ మ్యారేజెస్ ఆర్ జాబ్ ప్రాస్పెక్టస్ విషయంలో కాన్సన్ట్రేట్ చేయాలి. ఏ డేట్స్ అవి 7 and 8. ఇంకా 9, 10 ఈ డేట్స్లో వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. 9, 10 డేస్లో 11, 12 ఈ డేట్స్ 11, 12 ఈ డేట్స్లో ఏంటి అంటే కొంచెం రిలేషన్స్తో బాగా కలుస్తారు, దూరపు బంధువులను కలుస్తారు, బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కానీ ఇందాక ఒక పాయింట్ చెప్పుకున్నాం, రిలేషన్స్తో డీల్ చేసేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే ఒక డిఫరెన్సెస్ రావచ్చు, వాళ్ళే ఒక మాట అనొచ్చు, మనమే ఒక మాట వాళ్ళని అనొచ్చు, మైండ్ ఆ టైంలో పనిచేయదు. కాబట్టి రిలేషన్స్తో డీల్ చేసినప్పుడు పర్టికులర్ డేట్స్ ఏంటి 11 and 12 ఈ డేట్స్లో గెట్ టుగెదర్స్ ఉంటాయి, ఫ్రెండ్స్తో కలుస్తారు. జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు కొంచెం అంటే ఓపెన్ అప్ అవ్వండి, కానీ మాట తేడా రాకుండా చూసుకోండి. ఇంకా 13, 14 ఈ డేట్స్ మళ్ళీ కొంచెం వేళ్ళకు తిని విశ్రాంతిగా ఉంటే మంచిది. మేజర్ డిసిషన్ 13, 14 డేట్స్లో తీసుకోకుండా ఉంటే మంచిది. తర్వాత 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 వరకు 22 వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. అంటే పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, మనకి గుడ్ విల్ పెరగడము, ఇవన్నీ కూడా ఉంటాయండి. అప్ టు 22 వరకు, 23, 24 ఈ డేట్స్ మాత్రం మేజర్ డిసిషన్ తీసుకోకండి, మానసికంగా ఆందోళనగా ఉంటుంది. 23, 24 మళ్ళీ 25, 26, 27, 28, 29 ఈ డేట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి సింహరాశి వారికి. ఓవరాల్గా చూస్తే చిన్న అబ్స్ట్రక్షన్సే కనిపిస్తున్నాయి. బట్ ఏ విషయాల్లో కేర్ తీసుకోవాలో అలాగే మ్యాక్సిమం ఇచ్చాను మీకు, అవి ఫాలో చేయండి. చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా. స్వస్తి.